దేవుని దేవుని పేరట కూడి వచ్చిన మీకు అందరికీ కూడా నా యొక్క వందనములు చెల్లించుకుంటున్నాను. परमेश्वर के नाम से जितने भी इकट्ठा हुए हैं आप सभी को प्रभु के नाम से हम धन्यवाद देते हैं। లోకం యొక్క పరిస్థితులు చూసినట్లయితే చాలా అల్లకల్లోలంగా ఉన్నాయి. दुनिया की परिस्थितियों को देखें तो बहुत हलचल दिख रहा है। ఎంతో మంది ఈ లోకంలో कितने వారి సంఘాల్లో కూడా ప్రభుని ఆరాధించలేకుండా విడబడుతున్నారు. कितने लोग वे अपने परमेश्वर में आराधना करने के बदले वे छोड़ दिए जाते हैं। అయితే మనము ఇప్పుడున్న క్లైమేట్లు ద్వారాగా ఎంత వర్షం వచ్చినప్పటికీ ఎంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ మన వ్యక్తిగత పనులు ఎన్ని ఉన్నప్పుడు కూడా అన్ని వదులుకుని మన దేవాది దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మనం వచ్చి ఉన్నామంటే మనం ఎంతో భాగ్యవంతులం. पर इतनी बारिश होने पर भी कितने अनुकूल परिस्थितियां ना होने पर भी हम परमेश्वर के घर में आ पाए हैं और परमेश्वर की हम आराधना कर पाए हैं। इसके लिए हम परमेश्वर पर हम कृतज्ञ आभारी हम है। మనం ఎందుకు ఆయన ఆలయానికి వచ్చి ఉన్నాము, ఎందుకు ఆయన్ని ఆరాధించాలి అనే దాన్ని మనం మన దేవాది దేవుడిని రుచి చూచి మనం ఈ దినాన్ని ఇక్కడ వచ్చి ఉన్నాము. क्यों हम परमेश्वर की आराधना करना है और क्यों हम परमेश्वर के घर में आकर आराधना करते हैं करके कहने पर हम परमेश्वर को हमने चेक कर हमने देखा है। దేవుళ్ళు అనేక మంది అయినా దేవుళ్ళు ఉన్నారు ఈ లోకంలో. इस दुनिया में कई प्रकार के देवताएं हैं। మన ఒక ఆలోచన, మన ఒక చింత, మన ఒక ప్రయత్నం ఏంటంటే మన దేవుడే నిజమైన దేవుడు, ఆయనే మన రక్షకుడని మనం రుచి చూసి మనం వచ్చి ఉన్నాము. क्योंकि पर इस दुनिया में पर हम ये जानते हैं कि हमारा वो सच्चा परमेश्वर है। हम अपने परमेश्वर को चेक कर देखा है और परमेश्वर के घर में हम आराधना करने के लिए हम आए हैं ఆయనే మన లోక రక్షకుడు. और वही हमारा इस दुनिया का उद्धार करता है। ఆయన ఇచ్చిన ఎంతో గొప్ప రక్షణ మనం అనుభవించాము కాబట్టి దినాన్ని ఇక్కడ మనం వచ్చి ఉన్నాము. उन्होंने जो उद्धार दिया है उसका अनुभव हमने किया है, इसीलिए आज हम प्रभु के घर में हम आए हैं। ఇటువంటి గొప్ప రక్షణ మనం పొందకపోతే ఈ దినాన్ని మనం ఆయన ఆలయంలోనికి రాలేము. और इतना बड़ा उद्धार हम नहीं पाते तो हम प्रभु के घर में हम नहीं आ पाते। రండి మనం బలలో వెళ్ళడానికి ముందుగా ఒక వాక్యం చూసుకుందాం. आइए हम मेज में जाने से पहले वचन देखेंगे। యోహాను సువార్త 15వ అధ్యాయము यूहन्ना रचित सुसमाचार 15वां अध्याय 5వ వచనం. 5वां वचन। యోహాను సువార్త 15 అధ్యాయము 5వ వచనం. यूहन्ना 15वां अध्याय 5वां वचन। తీసిన వారు చదవండి. पढ़िएगा जो निकाले हैं। ప్రేమైన వారులారా, యేసు ప్రభు వారు ఏమన్నారంటే ద్రాక్ష వల్లని నేను, हमारे प्रिय लोगों, प्रभु यीशु मसीह क्या कहता है? मैं दाखलता हूँ తీగలు మీరు. और तुम ढालिया हो। ప్రేమైన వారులారా, ఆయన మనకి తలగా ఉన్నాడు. हमारे प्रिय लोगों, हमारा परमेश्वर हमारे लिए सिर है। ద్రాక్షావళి అంటే ఆయన ఒక తల, दाखलता कहने पर हमारे लिए सिर है మీరు తీగలు అని చెప్తున్నాడు. और तुम ढालिया हो कहता है। మనం ఒక చెట్టు ఒక ఏర్లు ఉంటాం. మనం देखिए हम जैसे पेड़ के जैसे जड़ होते हैं, ఆ ఏర్లు కట్ చేసి తీసేసినట్లయితే మరి ఆ ఏరుకి ఎటువంటి పని ఉండదు. देखिएगा उस पेड़ के जड़ यदि हम काट कर फेंक दे तो उस पेड़ का कोई काम नहीं है। అందుకని ప్రేమన్న వాళ్ళారా, మీరు ఏర్లు కాబట్టి తీగలు కాబట్టి నన్ను ఇమిడి ఉండండి అని చెప్తున్నాడు. देखिएगा तुम ढालिया हो जो मुझे बने रहो करे कहता है। నాకు వేరేగా ఉండి మీరు ఏమి చేయలేరని చెప్తున్నాడు. कहता है तुम मुझसे अलग होकर कुछ नहीं कर सकते हो। అందుకని ప్రేమన్న వాళ్ళారా, ఆయన మనకు తలగా ఉన్నాడు. हमारे प्रिय लोगों, हमारे लिए वो स्थिर है। మన మధ్య వచ్చిన ఈ పరిశుద్ధమైన బల్ల ఆయన ఒక బాడీగా సాదృశ్యంగా ఉంది. हमारे बीच में जो मेज रखा गया है उसके शरीर के प्रतीक में रखा गया है। ఆ బాడీలో ఆ ప్రేమైన బల్లలో, ఆ పరిశుద్ధమైన బల్లలో మనం ఎప్పుడు కూడా ఇమిడి ఉండాలని చెప్తున్నాడు. और उस प्रभु की मेज में हम उससे बने रहना चाहिए करके कहता है। మరి ఆ బల్లకి మనం దూరంగా ఉండి మనం ఎంత ప్రయత్నించినా మన పనులు సఫలం అవ్వదు అని చెప్తున్నాడు. और उस मेज से हम दूर होकर हम कितना प्रयास करने पर भी हमारे काम सफल नहीं होंगे। అంతేకాకుండా మీరు నా యందును నేను మీ యందును ఉన్నట్లయితే మీరు బహుగా ఫలించదని చెప్తున్నాడు. और इतने नहीं, तुम मुझ में यदि तुम मुझ में जब बने रहोगे तुम बहुत सफल लाओगे करके कहता है। ఆయన ద్వారా అనేకమైన బహుమతులు మనం పొందవచ్చు. और उससे हम कई प्रकार के इनाम पा सकते हैं, మంచి స్వస్థత పొందొచ్చు. अच्छे स्वास्थ्य हम पा सकते हैं। మనం అనుకున్న అన్ని కూడా
మనం వేడుకున్న అన్ని కూడా ఆయన మనకిచ్చే దేవుడుగా हाँ, ఉన్నాడు. हम जो जो सोचते हैं, हम जो जो मांगते हैं, वो सब कुछ परमेश्वर देता है। అందుకని చెప్తున్నాడు, నా యందు మీరు నిలిచినట్లయితే మీరు బహుగా ఫలిస్తారని చెప్తున్నాడు. इसलिए वो कहता है जो जो मुझे बना रहता है वो बहुत सफल लाता है करके कहता है। రండి మనం బలలో వెళ్ళడానికి ముందుగా మనం ప్రార్థించుకుందాం. आइए मेज में जाने से पहले प्रार्थना करेंगे। మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవగల తండ్రి, ప్రభువా నాయన, ఈ విధంగా నీ పరిశుద్ధమైన ఆలయానికి మమ్మల్ని నడిపించి, ఈ విధంగా ప్రభువా మరి స్టార్టింగ్ లో నుంచి నాయన మరి పాటల ద్వారాగా మీరు మహిమ పొందున్నారు నాయన. అంత మాత్రమే కాకుండా ప్రభువా ఆరాధన మెసేజ్ ద్వారాగా మీరు విని ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ప్రభువా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు సహాయం చేశారు. ఎందరికో లేని భాగ్యాన్ని ప్రభువా మాకందరికి దయచేశారు తండ్రి. ఈ నిమిషం వరకు మీరు మాకు సజీవులలో ఉంచి మరింకొకసారి మీ జీవ గ్రంథంలో మా పేర్లన్నీ కూడా లెక్కింప చేసినందుకు వందనాలు తండ్రి ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి పరిశుద్ధమైన బలలో చేయడానికి ముందుగా తండ్రి ప్రభువా యోహాను సువార్త 5వ అధ్యాయంతో మాతో మాట్లాడిన తండ్రి మీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాట్లాడండి. తర్జుమా చేసిన దోషని కూడా తండ్రి ప్రభువా మంచి కంఠ స్వరాన్ని నాకు తండ్రి ప్రభువా మాకు మేము తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చిస్తూ నాయన ప్రభువా మరి వాక్యంలో మీరే ఉండి మాట్లాడమని యోగ్యమైన రీతిలో మేమందరం కూడా బలలో పాలు పొందుకోవడానికి మీరే సహాయం చేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి బతిమాలు పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన వర్లారా, हमारे प्रिय लोगों, ఈ విధంగా ఆయన మనకు తలగా ఉన్నాడని మనం చూస్తున్నాం. क्योंकि इस प्रकार हमारा परमेश्वर हमारे लिए सिर है करके हम देखते हैं। అంత మాత్రమే కాదు, 15వ అధ్యాయం 1వ వచనంలో కూడా నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్తున్నాడు. और उतना ही नहीं, पहला वचन में कहता है मैं सच्ची दाखलता हूँ कहता है। ఆయన మాత్రమే ఈ లోకంలో సర్వలోకంలో చెప్పగలడు నేను నిజమైన ద్రాక్షవల్లిని, నిజమైన వ్యక్తిని అని చెప్పగలడు. फिर परमेश्वर एक है जो कह सकता है मैं ही सच्ची दाखलता मैं हूँ। ఎక్కువగా మనం ప్రసంగము చేయడానికి మనకు టైం లేదు, కానీ ज्यादा प्रसंग करने के लिए हमारे पास तो टाइम नहीं है। ఆయన జన్మించుట, ఆయన ఈ లోకంలో మరి జీవించుట, ఎటువంటి సాక్షిగా ఎటువంటి పరిశుద్ధతగా జీవించడం అన్నది మనందరికీ తెలుసు. क्योंकि प्रभु यीशु मसीह का जन्म लेना, किस प्रकार पवित्रता का जीवन उन्होंने बिताया है, इन बातों को हम सभी जानते हैं। మన గ్రంథం పేరే పరిశుద్ధమైన బైబిల్. और हमारा जो ग्रंथ का नाम है पवित्र बाइबल है। ఈ బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ కూడా పరిశుద్ధమైనవి. और इस बाइबल में जितने वचन है सब पवित्र है। అందుకని చెప్తున్నాడు నేను నిజమైన ద్రాక్షవల్లిని. इसीलिए कहता है मैं सच्ची दाखलता हूँ। అందుకని మీరు ఈ టేబుల్లో చేయవేసిన వారు కూడా పరిశుద్ధతో బలలో పాలు పొందుకోవాలని చెప్తున్నాడు. इसीलिए जो भी मेज में भाग लेता है वो पवित्रता के साथ भाग लेने के लिए कहता है। యథావిధిగా చదువుకున్న వాక్యంలోకి వెళ్ళిపోతాం. కొరింథీయులకు రాసిన పత్రిక, पढ़ेंगे कोरिन्थियों की पत्री, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక पहला कोरिन्थियों की पत्री 11వ అధ్యాయం 28వ వచనం. 11वां अध्याय 23वां वचन। మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. पहला कोरिन्थियों की पत्री 11वां अध्याय 28वां वचन। కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. इसलिए मनुष्य अपने आप को जांच ले और इसी रीति से ఆరాధన అనేది ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. आराधना जो है हर कोई कर सकता है। అయితే టేబుల్ వెళ్ళడానికి కొన్ని కండిషన్లు పెట్టాడు पर దేవుడు. टेबल में जाने के लिए परमेश्वर कुछ कंडीशंस रखता है। అందుకనే ప్రతి మనుషుడు కూడా తను తాను పరీక్షించుకోవాలి. इसलिए हर एक मनुष्य अपने आप को जांचना है। ఆయన పరిశుద్ధుడు కాబట్టి जैसे वो पवित्र है, మనము కూడా పరిశుద్ధతో ఈ బలలో పాలు పొందుకోవాలని ఆయన ఒక కోరిక. हम भी पवित्रता के साथ उस मेज में भाग लेकर परमेश्वर चाहता है। లేకపోతే మరి ఏం జరుగుతుందో చూడండి. देखिएगा ऐसा नहीं है तो क्या होगा वो भी देखिए। 32వ వచనం చదవండి. 32 पढ़िएगा। ఇక్కడ ప్రేమన వల్ల ఇక్కడ లోకంతో పాటు మనకు కూడా శిక్ష విధి కలుగుతుందని చెప్పున్నాడు. देखिएगा हमारे प्रिय लोगों, इस दुनिया के साथ हमें भी दंड दिया जाएगा। ఈ లోకం అంటే సర్వలోకము. देखिए दुनिया कहने पर सारी दुनिया। ఒక దినాన్ని ఈ లోకం అంతటా కూడా తీర్పు ఉంది. देखिएगा एक दिन सारी दुनिया का न्याय होने वाला है। ఈ లోకంలో కూడా మనం కూడా ఉన్నాము. इस दुनिया में हम भी हैं, అయితే ఏర్పరిచిన జనముగా మనం ఉన్నాం ఇప్పుడు. पर हम अलगाव किए हुए लोग हम हैं। అయినప్పటికీ తీర్పు తీర్చే టయాన్ని మనం కూడా లోకములతో పాటు ఆ లైన్ లో నుంచుంటాం. देखिएगा जब न्याय किया जाएगा उस समय संसार के लोगों के साथ हम भी उस जगह में उस लाइन में खड़े रहेंगे। అప్పుడు నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడుతుంది. और उस समय तुम्हारे कामों के अनुसार तुमको शिक्षा मिलेगी। నువ్వు క్రీస్తులో ఏ విధంగా జీవించావు, हाँ, तुम मसीह में कैसा तुमने जीवन बिताया है, దాన్ని బట్టి ఆధారం చేసుకుని అక్కడ దేవదూతలు వేరు చేయడం
జరుగుతుంది. और उसके अनुसार उस समय स्वर्गदूत क्या अलग अलग करेंगे. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా రాయబడి ఉంది, यहाँ पे क्योंकि क्लियर यहाँ पे लिखा हुआ है. లోకంతో పాటు మీకును శిక్ష విధింపబడను. देखिएगा संसार के साथ तुम भी दोषी ठहराए जाओगे. ఎందుకంటే మనం లోకంతో పాటు కలిసి ఉన్నాం, देखिएगा दुनिया के साथ हम लोग मिलकर है, అయితే మన పనులు వేరువేరుగా ఉంటాయి. पर हमारे जो काम अलग अलग के हैं. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక, इसी कोरिन्थियों की पत्री में, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక पहला कोरिन्थियों की पत्री में 10వ అధ్యాయము 10वां अध्याय 23 వచ్చిన చదవండి. 23 वचन पढ़िएगा. ప్రేమైన వాళ్ళారా, క్రైస్తవులు అనబడిన వారు మనం ఈ విధంగా జీవించాలని చెప్తున్నారు. हमारे प्रिय लोगों, मसीहा जो हम कहलाते हैं, हम इस प्रकार के जीवन हमें बिताना है. ఈ లోకంలో అన్ని విషయముల వల్ల మనకి స్వాతంత్రం కలదు. देखिएगा इस दुनिया में सब कुछ करने के लिए हमें उचित है. ఈ భారతదేశంలో ఉన్నాం కాబట్టి అన్ని వాటి మీద మనకు హక్కు ఉంది. देखिएगा इस भारत देश में हम हैं, हमें सबके ऊपर हमें हक है. ఇక్కడ క్రిస్టియన్ అని లేడు, ముస్లిం అని లేడు, ఎవరు లేడు, అంతా కూడా మన ఇక్కడే మనం జన్మించాం కాబట్టి అన్ని హక్కు కూడా మనకు ఉన్నాయి. देखिएगा यहाँ में क्रिश्चियन करके नहीं, मुस्लिम करके नहीं, हमें हम यहाँ पे जन्म लिए हैं, सारा हक हमारा है. గవర్నమెంట్ ఇచ్చిన హక్కులన్నీ కూడా మనకు పొందడానికి అర్హతలము. क्योंकि गवर्नमेंट जितने भी हक देते हैं वो सबके हम हकदार है. మీరు యేసు ప్రభు మీ దేవుడు, అమెరికా దేవుడు, మీరు అమెరికా వాళ్ళు అంటానికి లేదు. देखिएगा तुम्हारा यीशु मसीह अमेरिका का देव परमेश्वर है, आप ये कहने का जरूरत नहीं है. అయితే पर ఇక్కడ మనకి ఏమని రాయబడి ఉందంటే पर यहाँ पे क्या लिखा गया है 23వ వచనంలో 23 वचन में, అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్ని చేయదగినవి కావు. देखिएगा सब वस्तुएं मेरे लिए उचित तो है परंतु सब लाभ की नहीं है. ఈ లోకంలో చెడు ఉంది, మంచి ఉంది. इस दुनिया में अच्छा भी है, बुरा भी है. చర్చలు ఉన్నాయి, चर्च में ఆ బార్లు ఉన్నాయి, बार भी है, ఆ వ్యభిచార గృహాలు ఉన్నాయి, व्यभिचार के घर भी है, పేకాట పాడే ఇల్లులు ఉన్నాయి, और ताश पत्तियां खेलने वाले घर है, ఆ గంజా ఇల్లులు ఉన్నాయి, और गांजे के घर भी है, పాన్ పరాగు ఇవన్నీ బీడీలు సిగరెట్లు అన్ని కూడా ఉన్నాయి ఈ లోకంలో. हाँ पान पराग भी है, बीड़ी है, सिगरेट भी है, इस दुनिया सब कुछ है. ఎండాట్లో కూడా మనం ఒక పద్ధతిగా ఉండాలి, అన్ని విడిచిపెట్టాలి, అన్ని మనకు తగినవి కావని చెప్తున్నాడు ఇక్కడ. और इस सभी से हमें दूर रहना है, सभी को छोड़कर हमें रहना है करके कहता है. ఆ దెబ్బలాటలు, మోసాలు, దగాలు ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నాయి, అన్నిటికి మనం సపరేట్ గా ఉండాలి. लड़ाई झगड़े, धोखा देना, ये सारी चीजों से हमें सेपरेट रहना है. మరి ఇక్కడ ఇంకా కింద చూసినట్లయితే 24 వచ్చిన చూడండి. 24 वचन देखिएगा. మనది ఇది రియాలిటీ ఒక క్వాలిటీ, క్రిస్టియన్ ఒక క్వాలిటీ. हाँ ये रियलिटी और ये जो क्रिश्चियनिटी की जो क्वालिटी है, మన జీవితాన్ని చూసి ఎదుటివాడు మెచ్చుకోవాలి. हाँ हमारे जीवन को देखकर दूसरा व्यक्ति मेच्चू को क्या बोलेगा, పసంద్ ఉన్న చెయ్యి. पसंद करना चाहिए. మన సాక్ష్యం ఏ విధంగా ఉంది దాన్ని చూసి వాళ్ళు మెచ్చుకోవాలి. हमारी साक्षी कैसी है दूसरे लोग देखकर पसंद करना चाहिए. కొంత జీవితం కూడా మన ఎదుటి వారి గురించి కూడా మనం జీవించాలి. और कुछ थोड़ा सा जीवन हम दूसरों के लिए भी जीना है. మనమే మన కొరకే జీవించకూడదు. हाँ कभी भी हम अपने लिए हमें जिंदगी नहीं बिताना है. మనకు నచ్చిందే మాట్లాడకూడదు, और हमें जो पसंद है वही बातें नहीं करना है. మనకు నచ్చిందే చేయకూడదు. और हमें जो पसंद है वही हमें नहीं करना है. అసలు నేను చేసేది మంచిదా చెడ్డని ఆలోచించుకోవాలి. हाँ एक बार तो देखना है कि मैं जो करता हूँ वो सही है या गलत है, वो एक बार देखो. ఎదటి వాళ్ళ నా గురించి ఏమనుకుంటారని ఆలోచించుకోవాలి. हाँ एक बार दिमाग में ये लगाना है कि दूसरे मेरे बारे में क्या सोचते हैं. నన్ను ఎవరైనా మెచ్చుకుంటున్నారా, हाँ क्या कोई मुझे पसंद करता है, నా గురించి ఏమైనా చెప్పుకుంటున్నారా, हाँ मेरे बारे में कोई बातें करता है. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. हाँ एक बार सोच के देखो. మన ఇంటిలోనూ అయినా సరే, చర్చిలోనూ అయినా సరే, మన ఆఫీసులో అయినా సరే, మనం ఎక్కడ పని చేసినప్పుడు కూడా ఇవన్నీ కొంచెం మనం చింతించుకోవాలి. हाँ एक बार चाहे हम घर में रहो चाहे ऑफिस में रहो कहीं भी रहो, एक बार सोच के देखना है. ఏదో మొన్నోడిలాగా మొరటోడిలాగా నేను ఏమైనా చేస్తానో ఇదే మంచిది, నా ఆలోచనే మంచిది అని చెప్పేసి అలాగే చేయకూడదు. हाँ मैं ये पागल का तरह हूँ, मैं जो करता हूँ वही सही है, इस प्रकार से नहीं करना है. దాన్ని బట్టి యేసుప్రభు ఒక నామము దూషించబడతారు. हाँ इसके द्वारा क्या होता है, प्रभु यीशु मसीह का नाम दूषित होता है. ఎందుకంటే మన యేసుప్రభు ఒక బిడ్డలము, क्योंकि हम प्रभु यीशु मसीह के बच्चे हैं. మన ప్రభు సత్యవంతుడు, और हमारा परमेश्वर सत्य है పరిశుద్ధుడు, और पवित्र है నీతిమంతుడు, और वो धर्मी है సమాధానకర్త, और वो शांत
शांति का राजकुमार है ఆయనలో ఎప్పుడు కూడా అబద్ధం లేదు. और उसमें कोई झूठ नहीं है ఇటువంటి దేవాది దేవుడు బిడ్డలు మనం. और ऐसे परमेश्वर के बच्चे हम हैं అటువంటి జీవితాన్ని జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. और ऐसा जीवन हम बिताए करके परमेश्वर हमसे चाहता है। అంతేగాని ఈ లోకంలో ఉన్న అన్ని కూడా మనం చేసేయచ్చు అంటానికి లేదు. हाँ, इस दुनिया में जितना कुछ है सब कुछ हम कर लेंगे करके ऐसे हमें नहीं सोचना है। ఇక్కడ ఆది కాండంలో మనం చూసుకున్నాము. यदि यहाँ पे हम उत्पत्ति की किताब में देखते हैं, ఆది కాండం చూడండి 2వ అధ్యాయము. देखिएगा उत्पत्ति की किताब 2रा अध्याय, ఆది కాండము 2వ అధ్యాయము उत्पत्ति की किताब 2रा अध्याय 16వ వచనం చూడండి. 16वां वचन देखिएगा। మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షఫలమును నీవు అభ్యంతరమును నిరభ్యంతరముగా తినవచ్చు. ఇంకా కింద 17. అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్షఫలములను తినకూడదు. నీవు వాటిని తినిన దినమున జీవము తెచ్చుకొని వాటిని ఆజ్ఞాపించను. ఇక్కడ ప్రేమైన వాళ్ళారా, ఆదిలోనే ఆదాముకు దేవాది దేవుడు హెచ్చరిక ఇచ్చాడు. देखिएगा हमारे प्रिय लोगों, शुरुआत में परमेश्वर ने आदम को आज्ञा दी थी। ఒక తోట వేసి అందులో ఆదాముని పెట్టాడు. देखिएगा एक अदन की वाटिका थी, वाटिका में आदम को परमेश्वर ने रखा। దానికి ముందు ఆకాశము, భూమి, పక్షులను, నక్షత్రములను, సమస్తం అంతా సృష్టి అంతా సృష్టించి మరి ఆదామును ఒక తోటలో మరి పెట్టున్నాడు. और उससे पहले परमेश्वर ने आकाश, पृथ्वी, नक्षत्र, पक्षियों, सारे जल राशि को उन्होंने बनाया और वाटिका में आदम को रखा। అయితే ఎన్నాటి మీద నీకు అధికారం ఉంది, అన్నాటి నువ్వు ఏలవచ్చు అని చెప్పాడు. और उन्होंने कहा आदम से तुझे सारे सबके ऊपर तुझे अधिकार है, तू सबके ऊपर तो राज्य कर सकता है। అయితే 17వ వచనంలో చూడండి. पर 17वां वचन में देखिएगा, అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవని ఆజ్ఞాపించాను. देखिएगा पर भले या बुरे का ज्ञान का जो वृक्ष है उसका फल तो कभी कभी ना खाना, क्योंकि उस दिन तो फल खाएगा और मर जाएगा। అయితే ఆదాము విన్నాడా? क्या आदम इस बात को सुना? హవ్వ విన్నదా? क्या हव्वा ने इस बात को सुना? మాట అతిక్రమించారు. इस बात को उन्होंने ठाल दिया సపకారం తెచ్చుకున్నారు. और अपने ऊपर शाप को वे ला दिए, మరణాన్ని తెచ్చుకున్నారు. अपने जीवन में मृत्यु को ला दिए। అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసుకున్నాం, అన్నిటి మీద నీకు అధికారం ఉంది కానీ అన్ని కూడా చేయదగినవి కావు. इसीलिए हम कोरिन्थियों में हमने देखा है कि सब कुछ करने के लिए तुम्हारे लिए उचित तो है, पर सब हमारे लिए लाभ के लिए नहीं है। ఇలాగ దేవాది దేవుడు చెప్పిన మాటలు అతిక్రమించినట్లయితే ఈ లోకం కూడా నిన్ను గెంటుతుంది. తర్వాత దేవాది దేవుడు కూడా ఆ పరలోక రాజ్యంలో మీ వారసుడు నిన్ను చేయడు. देखिएगा ऐसे इस प्रकार के यदि हम काम करते हैं, इस दुनिया भी तुमको धक्का मारेगी और स्वर्ग के राज्य में भी तुमको जगह नहीं मिलेगा। ఎందుకంటే మరి మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం 11వ అధ్యాయంలో ప్రభువా ప్రభువా అన్నవాడు ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలోకి చేరడని. देखिएगा मत्ती रचित सुसमाचार में पढ़ते हैं, जो है परमेश्वर परमेश्वर जो लोग कहते हैं प्रभु उनसे वे परमेश्वर के राज्य में नहीं पहुंच सकते हैं। అతిక్రమము అక్రమము చేయవాళ్ళరా మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరగనని చెప్తున్నాడు అక్కడ. देखिएगा तुम अपराध करने वाले, धोखा देने वाले, मैं तुम्हें कभी जानता ही नहीं करे कहेगा। ప్రభువా ప్రభు అన్నవారు చాలా పెద్ద సీనియర్లు. देखिएगा जो प्रभु प्रभु कहते हैं वो बहुत बड़े सीनियर्स है। వాళ్ళు చాలా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు తన జీవితం అంతా కూడా ప్రభు సన్నిధిలో గడిపినటువంటి వారు. और वे लोग ऐसे हैं 30 साल 40 साल प्रभु के सम्मुख में जीवन बिताए हुए लोग हैं, అయితే వాళ్ళ ప్రవర్తన సరిలేదు. पर उनका जीवन सही नहीं, ढंग का नहीं है। ఆఖరిగా తలుపులు మూసేటయాన్ని అతిక్రమము అక్రమం చేయవాళ్ళారా నేను ఎరగనని చెప్తున్నాడు. देखिएगा जब अंत में जब दरवाजा बंद किया जाता है उस समय में उन लोगों को देख कर तुम अपराध करने वाले, मैं तुम्हें नहीं जानता हूँ करके कहता है। ఈ అక్రమం నీలో లేకపోతే నువ్వు కూడా ఆయన లోపలికి వెళ్ళవచ్చు. यदि ये अपराध तुम्हारे जीवन में नहीं है तो उनके साथ तुम उस द्वार के अंदर जा सकते हो। నువ్వు ఎన్నిసార్లు ప్రభు ప్రభు అని చెప్పి మంచి కార్యాలు చేసి ఎంతో కాస్త కూతో నీలో అతిక్రమం ఉన్నట్లయితే నువ్వు ప్రభు రాజ్యంలో నువ్వు చేరలేవు. देखिएगा प्रभु प्रभु कहकर और अच्छे काम करते हुए यदि तुम्हारे जीवन में अपराध है तो प्रभु के द्वार में राज्य में नहीं जा सकते। నువ్వు దశమ భాగాలు వేయొచ్చు, हाँ तो दशमांश भी देता होगा, ఒక దేవుని కొరకు ఒక సంఘమే కట్టొచ్చు. हाँ तो परमेश्वर के लिए प्रभु का घर बनाया होगा। ఎంతో మంది క్రైస్తవుల్లో కోటేశ్వరులు ఉన్నారు. और कितने मसीहा लोग हैं जो करोड़पतियां हैं। మా కెప్టెన్ స్వరదీప్ లో 12 లక్షల జీతం నెలకి. देखिएगा हमारे स्वराजदीप में जो कैप्टन है उनका महीना का 12 लाख है ఆడు క్రైస్తవుడు, और वो व्यक्ति मसीहा है రోమన్ కేథలిక్ వాడు. और रोमन कैथोलिक में जाता है। ఇప్పుడు కూడా సారా తాగటం, బీడీలు తాగటం, సిగరెట్లు తాగటం. और जब भी देखो शराब पीना, बीड़िया पीना, सिगरेट पीना उनका काम है। వాళ్ళు అటువంటి కోటేశ్వరులు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. पर ऐसे करोड़पति इस दुनिया में कई लोग हैं। క్రైస్తవులు తక్కువైన వాళ్ళు అంటారు చాలా మంది, అయితే కాదు. देखिएगा मसीहा लोग बहुत ही
नीच कम लोग हैं करके कहते, पर ऐसा नहीं है। చిన్న జాతులు చిన్న పనులే చర్చలో ఉంటారు, పెద్దలు ఉంటారు అంటారు చాలా మంది. कई लोग అది తప్పు. कई लोग ऐसे कहते हैं नीच जात के लोग हैं, कम वाले लोग हैं, कम धनी है, ऐसे ये सब गलत है। కోటేశ్వరులు ఉన్నారు క్రైస్తవులు, देखिएगा मसीहा लोग जो करोड़पतियां हैं, అయితే వాళ్ళ ప్రవర్తన సరిలేదు. पर उनका तरीका का उनका ढंग सही नहीं है। వారు ఇటువంటి గుంపులో ఉన్నటువంటి వారు ప్రభు అన్నట్టు వారు और वे ऐसे लोग हैं जो हे प्रभु पुकारने वाले लोग हैं, ఆఖరి సమయంలో విడిచిపెట్టేవారు. और अंत के समय में ये जितने भी लोग हैं वे छोड़ दिए जाएंगे। అందుకని ప్రేమన్న వాళ్ళారా మనకు మనం పరీక్షించుకోవాలి. इसीलिए हमारे प्रिय लोगों, एक बार हमें अपने आप को जांच के देखना है। ఆదిలోనే ఆదాము కోల్పోయాడు, देखिएगा आदि में ही आदम एक खो चुका है। అన్నిటి మీద నీకు అధికారం ఉందని చెప్పాడు, उन्होंने सारे सबके ऊपर तुझे अधिकार है उन्होंने कहा, ఒకటి మాత్రం చేయొద్దని और చెప్పాడు. उन्होंने एक काम उनसे नहीं करने के लिए कहा, ఆ పనే చేశాడు. और उसी काम को उन्होंने किया। అందుకని అతను శపించబడ్డాడు. इसीलिए वो व्यक्ति शापित किया गया। అతని ద్వారాగా భూమి మొత్తం అంతా సూర్య చంద్రులు అందరూ అన్ని కూడా శపించబడ్డాయి. देखिएगा इसके द्वारा सारी पृथ्वी आकाश सबको जो शापित की गई है, ఆఖరికి మరణాన్ని తెచ్చుకున్నాడు. अंत में मृत्यु को लाया है। ఆదాము అంటే ఎప్పుడు కూడా దేవుళ్ళగా జీవించేవాడు. देखिएगा आदम के कहने पर परमेश्वर के तरह जीवन बिताने वाला व्यक्ति, ఆదామును చేసి జీవాత్మను ఊదాడు దేవుడు. आदम को बनाकर अपना श्वास उनके नथनों में फूका, ఎప్పుడు కూడా ఈ లోకంలో జీవించాలని. कभी भी हर समय वो जीवन बिताने के लिए। అయితే మాట అతిక్రమం వలన మరణం తెచ్చుకున్నాడు. देखिएगा बात को आज्ञा ना मानने के द्वारा मृत्यु अपने जीवन में लाया है। ఇదే మనం ఏ స్థితిలో ఉన్నాం ప్రేమనే వల్ల. आज हम किस प्रकार की स्थिति में हमारे प्रिय लोगों, అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము उसी पहला कुरिन्थियों की पत्री 6 अध्याय 9వ వచనం చూడండి. 9वां वचन देखिएगा। అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని తెలియరా? జాతులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, బానిసలైనను, బడబాయనను, పురుష సంయోగములైనను, చదవండి. పురుషులైనను, యోగులైనను, సాహసములైనను, ముష్టికులైనను, దోషకులైనను, దేవుని రాజ్యమునకు వారసులు కానేరని. ఇంకా చదవండి 11. మీలో కొందరు అట్టివారై ఉండేరని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి. ప్రేమనే వాళ్ళారా, हमारे प्रिय लोगों, ఇక్కడ 11వ వచనంలో చూసినట్లయితే 11 वचन में यदि हम देखें, మీలో కొందరు అట్టివారై ఉంటారు. तुम में से कितने ऐसे ही थे। క్రైస్తవులు అనేవారు ఎంత మొండోలో తెలుసా మీకు? देखिएगा मसीहा लोग कितने वो नहीं सुनने वाले लोग हैं। దేవుడిని నమ్ముకోవడానికి ముందుగా ఎంత దుర్మార్గులో తెలుసా? परमेश्वर को जानने से पहले वे कितने गलत लोग हैं। చాలా మంది అంటారు క్రైస్తవులు తిట్టినా కొట్టినా వాళ్ళు తిరిగి కొట్టలేరు అంటారు. कई लोग ये कहते हैं मसीहा लोगों को गाली दे या डांटे हुए कुछ नहीं करते हैं, అది చాలా తప్పు. पर वो बहुत बड़ी गलती है। ఎందుకంటే అటువంటి స్థితిలో నుంచి మనం మారాం కాబట్టి మనం మౌనం పాటిస్తున్నాం. क्योंकि ऐसे स्थितियों से हम आए हैं करके हम शांत चुपचाप रहते हैं। మన దేవుడు చెప్తున్నాడు, ఒకడు ఒరే అంటే నువ్వు ఒరే అనరా అనొద్దురా అని చెప్తున్నాడు. देखिएगा हमारा परमेश्वर कहता है अरे यदि तू उसे तू कहता है तो अरे कहता है तो तू अरे मत कह। ఒకడు గెంటితే నువ్వు గెంటొద్దని చెప్తున్నాడు. एक तुझे धक्का मारे तो उसे धक्का मत मार कहता है। ఇక్కడ 11వ వచనంలో క్లియర్ గా ఉంది, 11वां वचन में साफ लिखा गया है, మీలో కొందరు అట్టివారై ఉంటారు ముందు. पहले तुम में से कितने ऐसे ही थे, అయితే ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? पर अब हम कैसे हैं। ఆయన నీతిలో సమాధానములో బాప్తిసం పొంది చక్కగా మంచి బిడ్డలుగా మనం ఇప్పుడు కూర్చుని ఉన్నాం. पर अब उसकी धार्मिकता में उसकी सच्चाई में बपतिस्मा लेकर आज सही ढंग से प्रभु के घर में बैठे हैं। ఇవన్నీ కూడా దేవుని ఎరక ముందుగా మనం చాలా దుర్మార్గులు గాను, వ్యభిచారులు గాను, త్రాగుబోతులు గాను ఎన్నో చెడ్డ కార్యాలు చేశాం. क्योंकि प्रभु को हम जानने से पहले कई हम अपराधी थे, हम विचार करते कितने गलतियां के काम कर रहे थे। అయితే దేవాది దేవుడు అటువంటి గుంపుల నుంచి మనల్ని రక్షించి ఎంతో గొప్ప రక్షణనిచ్చి మనం పరిశుద్ధమైన బిడ్డలుగా తన ఆలయాన్ని కూర్చోబెట్టాడు. पर परमेश्वर ऐसे झुंड से हमें हटाकर हमें पवित्र किया है और पवित्र मंदिर में परमेश्वर हमें लाकर बैठाया है। 11వ వచనంలో క్లియర్ గా రాయబడింది ప్రేమనే వాళ్ళారా, हमारे 11वां वचन में साफ लिखा गया हमारे प्रिय लोगों, మీలో కొందరు అట్టివారై ఉంటారు గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరిచిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. पर तुम में से कितने ऐसे ही थे परंतु तुम प्रभु यीशु मसीह के नाम से और हमारे परमेश्वर की आत्मा से धोए गए और पवित्र हुए और धर्मी ठहरे। ఎంత గొప్ప భాగ్యమో! कितना बड़ा भाग्य है। ఇటువంటి భాగ్యం ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా మనకు దొరుకుతుందా? ये ऐसा जो भाग्य इस दुनिया में कोई कोने में जाने से हमें मिलता है। అయితే క్రైస్తవులు మళ్ళీ ఇటువంటి చెడ్డ కార్యాల్లో కూడా వెళ్ళడానికి చూస్తున్నారు. क्योंकि मसीहा लोग बार बार ऐसे गलत मार्गों में जाना चाहते हैं। మారినా కూడా మళ్ళీ కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ
వెళ్తున్నారు. क्योंकि बदलने प्रभु में आने के बाद ये फिर दोबारा वहीं जाते हैं। అందుకే దేవాది దేవుడు చెప్తున్నాడు మరి కొరింథీ రాసిన పత్రిక 11:28 వచనంలో ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలి. इसीलिए कोरिन्थियों की पत्री 11:28 में कहता है मनुष्य अपने आप को जांच ले और इसी रीति से इस रोटी में से खाए और कटोरे में से पिए। మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు अभी हम कैसे हमें रहना है? కీర్తనలు 133 भजन संगीता 133वां अध्याय 1వ వచనం पहला वचन తీసుకున్న చదవండి. కీర్తనలు 133:1. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము. చాలండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట జీవించుట ఎంత మనోహరం చెప్తున్నాడు. देखिएगा भाई लोग मिलकर रहना भली और मनोहर की बात है। అపొస్తల కార్యములు 2:42. वो प्रेरितों के काम 2रा अध्याय 42 वचन చదవండి తీసుకున్నవారు. पढ़िए। ఇందులో కూడా మనం ఏ విధంగా ఉన్నాం మనం పరీక్షించుకోవాలి. और इसमें भी हम किस प्रकार से है करके एक बार परीक्षा करना है। యోహాను సువార్త 15:12. देखिएगा यूहन्ना 15वां अध्याय 12वां वचन మరి చదివి మరి దాన్ని వినిపించడానికి టైం లేదు. देखिएगा पढ़कर समझाने के लिए समय नहीं है। యోహాను సువార్త 15:12 వచనం 15 अध्याय 12वां वचन నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని నా ఆజ్ఞ. ఈ విధంగా ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడో ఈ లోకంలో కూడా మనం కూడా ఒకరిని ప్రేమించుకోవాలని చెప్తున్నాడు. देखिएगा परमेश्वर जैसे हमसे प्रेम करता है हम भी एक दूसरे से प्रेम करना है। ప్రేమ వల్ల ఈ ఆజ్ఞలన్నీ కలిగి మనం ఉండాలి. देखिएगा हमारे प्रिय लोग ये सारी आज्ञाएं रहकर हमें जीवन बिताना है। ఆఖరిగా మత్తయి సువార్త अंत में मत्ती रचित सुसमाचार 13వ అధ్యాయము 13वां अध्याय 47. 47 वचन మరియు పరలోకరాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలలను పోలి ఉన్నది. చదవండి. అది నిండినప్పుడు దానిని తరిగి లాగి పుట్టుని మంచివాటిని కప్పల్లో చేసి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తియందు జరుగును. దేవదూతల వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు పంచుటయును ఉన్నది. ప్రేమ వల్ల మనం చూస్తున్నాం కదా हमारे प्रिय लोगों जैसे हमने देखा है దేవుని యొక్క ఉగ్రత परमेश्वर का क्रोध అతిక్రమములతో మనం ఉన్నట్లయితే यदि हम अपराधों के साथ भरे हैं ఆయన వచ్చే దినాల్లో और उसके आने वाले दिनों में 49వ వచనంలో రాయబడిన ప్రకారంగా 49 वचन में लिखा हुआ के अनुसार అలాగే యుగ సమాప్తి అందు జరుగును. और जगत के अंत में ऐसा ही होगा। దేవదూతలు వచ్చి स्वर्गदूत आकर నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచారు. दुष्टों को धर्मियों से अलग करेंगे వీరిని అగ్నిగుండంలో పడవేయును. और इन्हें ले जाकर आग के कुंड में डालेंगे। అక్కడ ఏడుపును పండ్లు కొరకడం ఉండేను. वहाँ में रोना होगा और दांत पीसना होगा। నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచారు. देखिएगा धर्मियों से दुष्टों को अलग करेंगे। మనం ఇప్పుడు నీతిమంతులమా దుష్టులమా? अभी हम क्या धर्मी है या दुष्ट है? మనందరం నీతిమంతులం. हम सभी धर्मी है అయితే ఇందులో దుష్టులు కూడా ఉంటాడని చెప్తున్నాడు. पर इसमें इन लोगों में दुष्ट भी रहेंगे कहता है। ప్రతి సంఘాల్లో కూడా మంచి వాళ్ళ పక్కనే దుష్టులు ఉంటారు. और हर एक प्रभु के घर में अच्छे धर्मियों के बीच में दुष्ट लोग भी रहते हैं చెడిపోయేవారు ఉంటారు. और जो खराब करने वाले लोग रहते हैं మంచి మార్గం నడిచే వాళ్ళని చెడిపోయేవారు ఉంటారు. और जो अच्छे रास्ते में चलते रहते हैं उनको गलत मार्ग में ले जाने वाले लोग हैं। ఇక్కడ బైబిల్ చెప్తుంది पर यह बाइबल कहती है నీతిమంతుల్లో నుండి దుష్టులని వేరుపరుస్తానని చెప్తున్నాడు. देखिएगा धर्मियों से दुष्टों को अलग करेगा అటువంటి వారిని అగ్నిగుండంలో పడవేస్తాడు. और ऐसे लोगों को ले जाकर आग के खुंड में डाला जाएगा। ఇంకా చెప్పుకోవాలంటే మరి చాలా ఉంది. और अधिक कहा जाए तो और वचन है। అగ్నిగుండం బట్టి అగ్ని జ్వాలల బట్టి చెప్పుకోవాలంటే చాలా స్టోరీ ఉంది ఇక్కడ. देखिएगा आग के कुंड के बारे में बहुत सारी बातें हैं, बहुत सारे वचन हैं। ఇటువంటి అగ్ని గుండంలో మనం పడకుండా మనం పరీక్షించుకోవాలి. देखिएगा ऐसे आग के कुंड में गिरने से पहले अपने आप को जांचना है। ఎందుకంటే ఇంత జీవించే జీవితం ఆఖరికి అగ్నిగుండంలో మనం వెళ్ళే వరకు దారి తీస్తుంది. हाँ, क्योंकि इतना जीवन बिताकर लास्ट में आग के कुंड में जीवन हमें नहीं बिताना है। మనం పరీక్షించుకొని మనం యథార్థంగా యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారో దాని ప్రకారం నడిచినట్లయితే మన పరలోక రాజ్యంలో మనకి బహుమతి ఉన్నది. देखिएगा हम अपने आप को जांचते हुए हम उस प्रकार अपने जीवन जब हम बिताएंगे तो स्वर्ग के राज्य में हमारे लिए इनाम होगा। అందుకని ప్రియమైన వారలారా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
28 వచనం చాలా ఇంపార్టెంట్ అయిన వచనం. देखिए हमारे प्रिय लोगों, पहला कुरिन्थियों की पत्र 11वां अध्याय 28 वचन हमारे लिए कितना ही प्रमुख या मुख्य वचन है। ఎవరిని నమ్మొద్దండి, మనుషుల్ని ఎవరి మాట వినొద్దండి. మనకు మనం పరీక్షించుకొని మనం ఏ విధంగా ఉన్నామో మనకు మనమే పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ప్రభువులో పాలు పొందుకుందాం. कोई मनुष्य को हमें नहीं जांचना है, कोई मनुष्य के ऊपर हमें भरोसा नहीं रखना है, खुद के ऊपर अपने आप को जांचते हुए हम प्रभु की मेज में हमें भाग लेना है। ఎవరైనా ఒకవేళ ప్రభు బలలో మరి వచ్చే వారం చేయవేద్దాం, ఈ వారం చేయవేద్దాం అని నిర్లక్ష్యం చేసిన వారు మరి చాలా మరి కఠిన శిక్షకు పాత్రలు అవుతారని రాయబడి ఉంది. देखिएगा, नहीं हम इस हफ्ते नहीं अगले हफ्ते हम मेज में भाग लेंगे, यदि ऐसे कोई सोच रहा है तो बहुत ही कठिन दंड उठाना पड़ेगा, చాలా చెడ్డ దినాల్లో ఉన్నాం. क्योंकि बहुत ही बुरे दिनों में हम रह रहे हैं। త్వరగా రక్షణ పొంది బాప్తిసం తీసుకుని ప్రభు వాళ్ళలో పాలు పొందుకోవడానికి ఇంకేమైనా రెడీగా ఉంటే మరి కాలాల గురించి, రోజుల గురించి, టయాల గురించి చూడొద్దండి. क्योंकि बहुत ही जल्द बुरे दिन है, प्रभु को जानना है, उद्धार पाना है, मेज प्रभु की मेज में हमें भाग लेना है, क्योंकि दिन कितने ही बुरे हैं। ఆయన బలలో చేయడం చాలా కంపల్సరీ. क्योंकि उसकी मेज में हमें भाग लेना है, రానున్న దినాల్లో మనం ఆరాధించలేము, ఇటువంటి ప్రభు బలలో పాలు పొందుకోలేము. क्योंकि आने वाले दिनों में ऐसे हम आराधना नहीं कर सकते हैं और प्रभु की मेज में हम भाग नहीं ले सकते हैं। మరణం అనేది నీ మాట నా మాట వినదు. क्योंकि मृत्यु जो है आपकी बात मेरी बात नहीं सुनेगा, అది ఎప్పుడు వస్తుందో ఎవరికి వస్తుందో తెలదు. क्योंकि वो किस समय आएगा, कब आएगा, किसके जीवन में आएगा, किसी को नहीं पता। అంతలోనే మాయమై ఊపిరి వంటిది కదా నీ జీవితం చెప్తున్నాడు. क्योंकि इतने में ही बाप के समान लोप हो जाने वाली तुम्हारी जीवन है, कहता है। ఒక పొగ చూస్తాము, కాపాడుతుంది వెంటనే మాయమైపోతుంది. देखिएगा, हम धुएं को, बादल को देखते हैं तो देखते हैं उसके बाद लोप हो जाती है, అటువంటి జీవితం మానవుడు ఒక జీవితం. क्योंकि ऐसा एक जीवन है, एक मनुष्य का जीवन। ఏదో నా వెనకాల కోట్లు ఉన్నాయి, నా బ్యాంకులో ఇది ఉన్నది అది ఉన్నది, చాలా బతుకుతాను అనుకోవడానికి లేదు. क्योंकि हाँ मेरे पीछे इतने करोड़ है, मैं इतना जीवन बिताऊं करके ऐसे सोचने की जरूरत नहीं है। పిచ్చివాడా ఇది నన్ను రారా అంటాడు దేవుడు. क्योंकि परमेश्वर कहता है तू हे पागल, तू आज ही आने के लिए कहता है। అందుకని ప్రేమను వాళ్ళారా మనకు మనం పరీక్షించుకుందాం. हमारे प्रिय लोगों, हम अपने आप को जांच कर देखेंगे। దేవుడి వాక్యం దీవించును గాక. परमेश्वर इन वचनों को आशीष करे। ఆమేన్.